హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో దేని గురించి అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఇది నేను చెప్పే టిప్స్. చిన్నపిల్లలకి జలుబు కానీ, దగ్గు కానీ, కడుపు నొప్పి కానీ వచ్చినప్పుడు ఎలాంటి రెమెడీస్ ఇంట్లో వాడుకోవాలనేది చూపిస్తాను చూడండి. ముఖ్యంగా ఫస్ట్ జలుబు గురించి అండి. ఇది కప్పరిల్లాకు, వామాకు అంటారండి. ఇది తొలిసాకండి. తొలిసాకు గురించి అందరికీ తెలిసిందే కదండి. తొలిసాకు వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. ప్రతి ఒక్క మెడిసిన్లో వాడతారు. దీన్ని కషాయంగా కూడా యూజ్ చేస్తారండి. రెండింటిని యూజ్ చేయడం వల్ల జలుబు అనేది తొందరగా తగ్గుతుందండి. ఈ రెండే కాదండి, ఇది వజ కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వీటి గురించి కొన్ని చెప్తానండి. ఇది కరక్కాయ అండి. కరక్కాయ కూడా చాలా యూజెస్ ఉంటాయండి. దీన్ని కన్నతల్లి అంటారు. చాలా విధాలుగా కూడా యూజ్ అవుతుందండి కరక్కాయ కూడా. జాజికాయ అండి. ఈ 4 కలిపి ఫస్ట్ దీన్ని ఈ రెండింటిని స్టవ్ మీద పెట్టి వార్చాలండి. వార్చేసిన తర్వాత రసం పిండడం వల్ల ఇలా ప్రెస్ చేసి ఇలా రసం తీస్తే రసం వస్తుందండి. తీసిన తర్వాత ఉగ్గు గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఉగ్గు గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా ఉగ్గు గిన్నెలోకి తీసుకొని వజ అనేది సాన్రాయి మీద ఇలా సాదుకోవాలండి. సాది పేస్ట్ తీసుకోవాలి. వజ కరక్కాయని కూడా ఇలాగే సాదాలండి. సాది పేస్ట్ చేసుకోవాలి. జాజికాయ కూడా అండి. ఈ 5 ఈ 3 పేస్ట్ లాగా తీసుకొని వీటి రసం తీసుకొని ఇలా ఉగ్గు గిన్నెలోకి తీసుకొని పిల్లలకి తాగించాలండి. కంపల్సరీ 3 days అనేది వాడాలండి. వాడిన తర్వాతే రిజల్ట్ ఉంటుంది. 3 days వాడితే మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి దీని రిజల్ట్ అనేది. ఇలా వాడడం వల్ల పిల్లలకి జలుబు అనేది తొందరగా తగ్గుతుందండి. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేం కదండి. జలుబు చేసినప్పుడు ఇలా ట్రై చేసిన తర్వాత 3 days వాడిన తర్వాత కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి. తగ్గనప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చండి. వీలైనంత వరకు ఇంట్లోనే మనం మెడిసిన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చండి హోమ్ మేడ్ రెమెడీస్తో. ఇంకోటి, పిల్లలకి వసంతం వేయడం వల్ల కూడా పిల్లలకి జలుబు తొందరగా తగ్గుతుందండి. ఆ వసంతం అనేది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సున్నం అండి. ఇది సున్నం అనేది చాలా తక్కువగా తీసుకోవాలండి. పిల్లలకి ఎక్కువగా తీసుకోవడం వల్ల మంట వస్తుందండి. సున్నం చాలా తక్కువగా అండి. ఈ వేల సందులు ఎంతైతే పడుతుందో అంత మాత్రమే తీసుకోవాలండి. ఎక్కువ తీసుకోకూడదు. ఈ సున్నం తీసుకొని కొంచెం పసుపు అండి. పసుపు కూడా అంతే అండి. వేల సందులు ఎంత పడుతుందో అంత మాత్రమే తీసుకోవాలి. ఈ రెండింటిని తీసుకొని బాగా మిక్స్ చేసి వాటర్తో కొన్ని వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేయాలండి. వాటర్ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. మీకు రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఇది వసంతం అనేది ఇలా రెడ్ కలర్లో వస్తుందండి. తర్వాత దీపం తీసుకొని, దీపం ఫ్యాన్ గాలి ఉంది కాబట్టి ఆరిపోతుంది కాబట్టి అంటించలేదండి, వెలిగించలేదు. ఇలా వాడ్చాలండి. వాడ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చగా అవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే, మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, మరీ చల్లారిన తర్వాత కూడా వేయకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకి ఇలా తల మీద, ముక్కు మీద అప్లై చేయడం వల్ల తొందరగా రిలీఫ్ అనేది వస్తుందండి పిల్లలకి. పెద్ద పిల్లలకి వేయచ్చు, చిన్న పిల్లలకి వేయచ్చండి. 3 months దాటిన పిల్లలకి యూజ్ చేయండి. మరీ చిన్న పిల్లలకి యూజ్ చేయొద్దండి. కొంచెం పెద్ద పిల్లలకి, 3 months దాటిన పిల్లలకి యూజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల కోల్డ్ అనేది చాలా తొందరగా కంట్రోల్ అవుతుందండి. మరీ చిన్నపిల్లలు ఉంటారు కదండి, 1 month 3 months 1 month నుంచి కూడా యూజ్ చేయొచ్చండి. దీన్ని వాము అంటారండి. వాము ఇది బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసిన పిల్లలకి తలస్నానం చేయిస్తాం కదండి. తలస్నానం చేయించినప్పుడు దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పునుగు మీద పెట్టడం వల్ల జలుబు అనేది, తడి ఉంటుంది కదండి, తడి పీల్చేసి జలుబు అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. ఈ 3 విధాలుగా కూడా జలుబుని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. కంపల్సరీ వీటి వల్ల అయితే రిజల్ట్ ఉంటుందని నేను మా పిల్లలకి యూజ్ చేశాను కాబట్టే చెప్తున్నానండి. కంపల్సరీ రిజల్ట్ ఉంటుందండి ఇది. ఇంకోటి వచ్చి, పిల్లలకి వేడి చేసి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదండి. వేడి చేసింది మనకు తెలియదు. వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు పచ్చగా వస్తాయి, కొంచెం మంటగా ఉన్నట్టు వాళ్ళు ఏడుస్తారు కదండి. అలాంటప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, వాటర్ తీసుకొని ఇలా సాదేసి పిల్లలకి స్టమక్ మీద యూజ్ చేయాలండి. స్టమక్ మీద యూజ్ చేయడం వల్ల పిల్లలకి వేడి అనేది తొందరగా కంట్రోల్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల కరక్కాయ, జాజికాయ అనేది పిల్లలకి యూజ్ చేయొచ్చండి. వీక్లీ 3 times, సండే, మండే, వెన్స్డే అండి. సండే, మండే, వెన్స్డే అని ఎందుకన్నానంటే, సండే అనేది ఆయుష్ అండి, ఆయుష్ వస అంటారు. మంగళవారం అనేది మాట వస, బుధవారం అనేది బుద్ధి వస అండి. ఈ 3 వీక్లీ 3 times యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఆకలి బాగా వేస్తుంది. పిల్లలు పాలు తాగేటప్పుడు కఫం అనేది గొంతులో అడ్డపడుతుంది కదండి, వాటిని క్లియర్ చేయడానికి కూడా యూజ్ అవుతుందండి.
మగపిల్లలకైతే జాజికాయ కూడా యూజ్ చేయొచ్చండి. ఈ 3 యూజ్ చేయొచ్చు. ఆడపిల్లలకి కరక్కాయ, జాజికాయ అనేది యూజ్ చేయకూడదండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి యూజ్ చేయొచ్చు. వజా, కరక్కాయ అనేది రెండింటిని కంపల్సరీ యూజ్ చేయొచ్చండి. కొంతమంది కారం అని పోస్తూ ఉంటారు కదండి చిన్నపిల్లలకి. మరీ చిన్నపిల్లలకి వాడకండి. 5 మంత్స్ దాటిన పిల్లలకి అయితే వాడచ్చు. మరీ చిన్నపిల్లలకి వాడకూడదండి. వాళ్ళకి అప్పుడప్పుడే ఆర్గానిక్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి కదండి. అలా వాడడం వల్ల కొంచెం హానికరంగా ఉంటుందండి. దయచేసి చిన్నపిల్లలకి వాడద్దు. మరీ చిన్నపిల్లలకి 5 మంత్స్ తర్వాత వాడచ్చండి. ఎలా అంటే వజా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆకలి పెంచడంలో యూజ్ అవుతుంది. పాలు అరిగించడంలో కూడా యూజ్ అవుతుందండి వజా అనేది. కరక్కాయ కూడా సేమ్ అండి. కరక్కాయ వల్ల మలబద్ధకం అనేది కూడా తగ్గుతుంది. దగ్గుకి పనిచేస్తుంది. చాలా విధంగా పనిచేస్తుంది. దీని పొడి చేసి సాల్ట్లో యాడ్ చేసి పళ్ళల్లో పెట్టుకోవడం వల్ల పంటి నొప్పి కూడా తగ్గుతుందండి. అంతేకాకుండా దీని పొడి చేసి తేనెలో కలిపి పళ్ళు ఇక్కడ పగిలి ఉంటుంది కదండి, పగిలిన పూతకు కూడా అప్లై చేయడం వల్ల పంటి పూత కూడా తగ్గిపోతుందండి. ఇలా చేయడం వల్ల. ఇవన్నీ చేయలేము అనుకుంటారు కదండి, ఇదొకటి అండి. దీన్ని కారం అంటారండి. ఇది ఆయుర్వేదిక్ షాప్స్ అండి. పచ్చారంగళ్ళలో కూడా దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుందో లేదో క్లియర్గా అయితే తెలియదండి. పచ్చారంగల్లో వీటి అన్నీ అమ్ముతారు కదండి, బాలింతలకు స్నానం చేయించేటప్పుడు అలా అక్కడ దొరుకుతుందండి. దీన్ని కారం అంటారు. దీన్ని కొంచెం తీసుకొని సానలాగా 5 టైమ్స్ ఇలా సాదేసి ఊగినీళ్ళు తీసుకొని పాలలో కలిపి తాగించడం వల్ల పిల్లలకి అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఆకలికి, జలుబుకి, మలబద్ధకానికి అన్నిటికీ పనిచేస్తుందండి. ఇది మాస్కాయ అండి. మాస్కాయ అనేది పిల్లలకి, పాలు తాగే పిల్లల్లో నాలుక మీద పేరుకుంటుంది కానీ వాళ్ళకి మనం పళ్ళు తోమించలేం కదా. అలాంటప్పుడు దీన్ని సాన్నాయి మీద, ఇది సానరాయి అండి, దీని మీద సాదేసి పిల్లలకి నాలుక మీద అప్లై చేయడం వల్ల పాచి అనేది తొందరగా క్లియర్ అవుతుంది, తగ్గుతుంది. వాళ్ళు పాలు బాగా తాగుతారండి. పిల్లలు పాలు తాగి వాళ్ళకి కొంచెం విరక్తిగా అనిపిస్తుంది కదా, పాలు ఒకటే తాగుతారు కదా. ఇలా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుందండి. ఈ మాస్క్ అనేది దీనికి ఒకటే కాదండి, పిల్లలు జొల్లు కారుస్తూ ఉంటారు కదండి చాలామంది. ఇది ఇలా అప్లై చేయడం వల్ల జొల్లు కాల్చడం అనేది తగ్గిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే ఇంకా నాకు షేర్ చేయండి. వీటిల్లో నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కరెక్షన్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్.